నమస్కారం. ఏపీ డిఎస్సి 2026 దృష్ట్యా ప్రధానంగా తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్ అనే సబ్జెక్ట్లో భాగంగా మీరు సెంట్ పర్సంటేజ్ మార్కులు సాధించే సందర్భంలో భాగంగా అటు తెలుగు కాంటెంట్ 8 మార్క్స్, మెథడాలజీ అనేది 4 మార్క్స్, అంటే 12 మార్క్స్ మీరు ఖచ్చితంగా 100% కూడా మీరు సాధించే విధంగా ఒక అద్భుతమైన మెంటార్షిప్ అనే దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆగస్ట్ 25 నుండి. ప్రధానంగా ఇది ఎలాగుంటుంది అనే అంశానికి సంబంధించి చూసినట్లయితే వాస్తవానికి దీని కోర్సు సంబంధించి 399 కాస్ట్ ఉంటుంది మేడం. అయితే దీనికి సంబంధించి మీకు 299కి ఇవ్వడం జరుగుతుంది. ఎలా సార్ అని అడిగితే ఇక్కడ కూపన్ కోడ్ ఉంటుంది, ఎస్జిటి అని క్లిక్ చేస్తే మీ కూపన్ కోడ్ దృష్ట్యా మీకు 100 రూపాయల డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఈ కోర్స్ అనేది మీకు డిఎస్సి వరకు కూడా వ్యాలిడ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనం చేసే ప్రతి వీడియోకి కూడా మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది టీచర్స్. ఆ పీడిఎఫ్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇది మనం ఈ మెంటర్షిప్ లో భాగంగా ఒక అద్భుతమైనటువంటి ఫీచర్గా మనం చెప్పొచ్చు టీచర్స్. సో ఈ లోగో కనిపిస్తుంది కదా, ఈ లోగో ఉన్నటువంటి అయాన్ అకాడమీ అనే దాన్ని సంబంధించిన యాప్ను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డౌట్స్ కోసం ఈ నెంబర్కు మీరు అందరూ కూడా ఖచ్చితంగా వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాం టీచర్స్. ఇక అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఈ కోర్సుకి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి సార్ అని అడిగితే, నెంబర్ 1, ఉదయాన్నే మీకు కొత్తగా రూపొందిస్తున్న వీడియోస్ అనే దాన్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అన్ని కూడా కొత్తగా మీకు తయారు చేసి, అంటే రోజుకి ప్రతిరోజు కూడా ఈ రోజు పెట్టే వీడియో ఈ రోజు మీకు వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ వీడియో ఆ వీడియో కొత్తగా ఉంటాయి సార్. అంటే దీనికి సంబంధించి మెయిన్ మీనింగ్ ఏంటి సార్ అంటే అప్డేట్ వీడియోస్ అని మీకు చెప్పొచ్చు సార్. ఇందులో భాగంగా ఏ వీడియో అయితే మీకు మార్నింగ్ మీకు అప్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుందో దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది మీకు డిఎస్సి లెవెల్లో ఎగ్జామ్ అని నిర్వహిస్తాం. ఇలా మీకు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది డిఎస్సి వరకు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అడిగితే మేము మీకు పెట్టే ప్రతి వీడియోకి కూడా పీడిఎఫ్ అనే దాన్ని లింక్ చేయడం జరుగుతుంది. మీకు పెట్టే ప్రతి వీడియోకి కూడా పీడిఎఫ్ ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ కోర్స్ అంతా అంటే ఉదయము సాయంత్రం, ఉదయం ఎగ్జామ్, ఉదయము వీడియోస్ అప్లోడ్ చేయడము, ఈవినింగ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇలాగా మీకు కోర్స్ అంతా కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. కోర్స్ పూర్తయిన తర్వాత మీకు క్విక్ రివిజన్ క్లాసులో కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాం టీచర్స్. ఇది దీనికి సంబంధించిన 3వ ఫీచర్గా తెలియజేయడం జరుగుతుంది. ఇక 4వ ఫీచర్ ఏంటంటే ఎగ్జామినేషన్ ముందు మీకు గ్రాండ్ టెస్ట్లు, అంటే ప్రతిరోజు ఉదయం వీడియో సాయంత్రం ఎగ్జామ్, ఉదయం వీడియో సాయంత్రం ఎగ్జామ్ అనేది కామన్గా ఉంటుంది. సిలబస్ అంతా పూర్తయిపోయిన తర్వాత క్విక్ రివిజన్ క్లాసులు మీకు పెడతాము. ఇవన్నీ యాప్లో ఉంటాయి. దాంతోపాటు మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తాం టీచర్స్. గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తాం. ఏవైతే గ్రాండ్ టెస్ట్లు మీకు నిర్వహించామో ఆ గ్రాండ్ టెస్ట్ల మీద వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మేము మీకు పెట్టే గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జామ్ దగ్గర అవుతున్నప్పుడు క్విక్ రివిజన్ క్లాసులు, గ్రాండ్ టెస్ట్లు, ఆ గ్రాండ్ టెస్ట్ల మీద వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఏం జరుగుతుంది సార్ అంటే ఉదయం మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఈవినింగ్ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము మీకు ఇచ్చే అద్భుతమైన ఫీచర్స్ ఈ మెంటర్షిప్లో భాగంగా. అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ చాలా మంది యాస్పిరెంట్స్ కూడా తెలుగు మెథడ్కి సంబంధించి కొత్తగా బుక్స్ మారిపోయాయి సార్, బీఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి. అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ మీకు ఖచ్చితంగా మాకు ఒక మెంటర్షిప్ కావాలి సార్ అని చాలా మంది మమ్మల్ని అడగడం జరిగింది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఆ కోర్సు కూడా ఆగస్ట్ 25 నుంచి మీకు ప్రారంభించడం జరుగుతుంది టీచర్స్. దీనికి సంబంధించిన కోర్సు 499 ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆగస్ట్ 25 ముందు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 399 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కూపన్ కోడ్ ఎస్ఏ తెలుగు అని మీరు అప్లై చేస్తే ఈ డిస్కౌంట్ అని మీకు రావడం జరుగుతుంది. ఈ కోర్సు కూడా మీకు డిఎస్సి వరకు కూడా మీకు ఉంటుంది వ్యాలిడిటీ. మేము మీకు పెట్టే ప్రతి వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంటుంది. ఇక మీకు ఏ బుక్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. మనకి క్లారిటీగా ఈ పీడిఎఫ్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే సరిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు యాస్పిరెంట్స్ మాత్రమే దీనికి సంబంధించి. ఓన్లీ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఉంటుంది ఈ కోర్స్. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అయాన్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేయడం జరుగుతుంది టీచర్స్. మన యాప్ ఎలా పర్చేజ్ చేయాలి సార్ అని అడిగితే మీకు ఫస్ట్ టైము ప్లే స్టోర్లో అయాన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క
డీటెయిల్స్తో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఫస్ట్ మీకు ఎలా కనిపిస్తుంది యాప్ సంబంధించి అపియరెన్స్ ఎలా కనిపిస్తుంది, ఏం చేయాల్సి అని అడిగితే మీరు ఫస్ట్ ఇక్కడ పెయిడ్ కోర్స్ అని కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా కోర్సులు కనిపిస్తాయి. ఆ కోర్సుల్లో భాగంగా ఇక్కడ ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన మెంటర్షిప్ ఒకటి ఉంది, స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీ మెంటర్షిప్ కూడా ఒకటి ఉంది మేడం గారు. మీకు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే థర్డ్ స్టెప్లో మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీకు బై నౌ అని క్లిక్ చేయండి. బై నౌ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం కనిపిస్తుందమ్మని అడిగితే 4వ స్టెప్లో భాగంగా బై నౌ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై కూపన్ మీకు కనిపిస్తుంది. ఈ అప్లై కూపన్లో భాగంగా ఎస్జిటి వాళ్ళకైతే ఎస్జిటి అని క్లిక్ చేస్తారు, ఎస్ఏ వాళ్ళకి తెలుగు మెథడాలజీ కోర్స్ అయితే ఎస్ఏ తెలుగు అని క్లిక్ చేస్తారు. క్యాప్ లెటర్స్లో గ్యాప్ ఇవ్వకుండా క్లిక్ చేస్తే మీకు కూపన్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది టీచర్స్. అప్పుడు మీకు అప్లై అయిందో లేదో కూపన్ క్లిక్ చూసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు ఇక్కడ పే ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ కోర్స్ మీకు యాక్సెస్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది టీచర్స్. యాప్ అనేది అయాన్ అకాడమీ యాప్ ఈ విధంగా ఉంటుంది. ప్లే స్టోర్లో లోగో, ఇలాంటి లోగో కలిగిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇతర వివరాలకు ఈ నెంబర్కి మీరు అందరూ కూడా వాట్సాప్ ఖచ్చితంగా చేయాల్సిందిగా కోరుతూ మనము మంచిగా డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధిస్తాం మేడం గారు. ఏపీ డిఎస్సి తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్ అండ్ ఆల్సో ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీ కోర్సులు సక్సెస్ఫుల్గా 100% మీకు ముందుకు తీసుకువెళ్ళే హామీ నాది అని తెలియజేస్తూ ధన్యవాదాలు. తెలుగు మెథడాలజీలో భాషా సామర్థ్యాలు అనే చాప్టర్ నుంచి ప్రశ్న లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పేపర్ అనేది ఉండదు. ఈ భాషా సామర్థ్యాలు లేదా భాషా నైపుణ్యాలు అనే చాప్టర్ అనేది చాలా ఈజీగా మనకు అర్థమయ్యే కాన్సెప్ట్ ఇది. అంటే ఇది కాన్సెప్ట్ బేస్డ్కి సంబంధించిన ఒక చాప్టర్గా మనం చెప్పొచ్చు. దీంట్లో ఎక్కడ కూడా బైహార్ట్ చేసే అవసరం ఉండదు, చదివితే ఈజీగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ భాషా సామర్థ్యాలు అనేటువంటి ఈ చాప్టర్ను అన్ని రకాల పుస్తకాలను ఉపయోగించుకొని సమగ్రమైన విశ్లేషమైనటువంటి ఈ సమాచారాన్ని మీకు ఈ విధంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అప్డేట్ క్లాసులు అనేవి ఖచ్చితంగా మనకి అందించడం జరుగుతుంది. యాస్పిరెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఏ బిట్టు కూడా యాస్పిరెంట్ అనేవాడు మిస్ చేయకూడదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతుంది అయాన్ అకాడమీ ప్రధానంగా. ఇందులో మరి భాషా సామర్థ్యాల్లో భాగంగా ఫస్ట్ మనం ఉపోద్ఘాతం గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత శ్రవణం గురించి, దాని తర్వాత భాషణం గురించి, తర్వాత పఠనం లేఖనం అనే నైపుణ్యాల గురించి లోతుగా మనం మాట్లాడుకుందాం. మీరు ఏ పుస్తకాల్లో కూడా అంటే దొరకని సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉపయోగించుకోండి టీచర్స్. ఇందులో భాష అనే పదం అనేది భాష్ అనే సంస్కృత భాషా ధాతువు నుంచి వచ్చిందమ్మా. మరి భాష్ అనే సంస్కృత భాషా ధాతువుకి అర్థం ఏంటంటే భాషించడం లేదా మాట్లాడడం అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మరి ఈ పదం ఆధారంగా మనం భాష అనే పదానికి ఏమైనా స్టేట్మెంట్ చెప్పాలి అనుకుంటే భాషింపబడేదే భాష లేదా మానవుడు భాషించేదే భాష అని చెప్తాం సార్. మరి భాష అనే పదాన్ని ఆంగ్ల పరిభాషలో ఏమని పిలుస్తారంటే లాంగ్వేజ్ అని పిలుస్తారు. ఈ లాంగ్వేజ్ అనే ఆంగ్ల భాషా పదం లింగ్వా అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది టీచర్. మరి లింగ్వా అనే లాటిన్ భాషా పదానికి అర్థం ఏంటంటే టంగ్. టంగ్ అంటే ఏంటి సార్? నాలుక అని అర్థం సార్. అయితే భాషా ధ్వనులు ఎక్కువగా పుట్టాలంటే తోడ్పడే అవయవంలో ప్రధానమైనది ఏమిటి అని చెప్పినట్లయితే మరి నాలుకగా మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు టీచర్స్. ఇక అంతేకాకుండా భాషకు మూలం అని అడుగుతాడు సార్. ఇది గతంలో వచ్చినటువంటి ప్రశ్నగా కూడా మనం చెప్పవచ్చు. ఇది డిఎస్సి క్వశ్చన్గా కూడా మనం గమనించవచ్చు. భాషకు మూలం ఏమిటి అని అడిగితే ధ్వని అని మీరు ఆన్సర్ పెట్టండి సార్. ఈ ధ్వని అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటవది సజీవుల నుండి వెలువడే ధ్వనులు, రెండవది నిర్జీవుల నుండి వెలువడే ధ్వనులు అని అంటాం.
సజీవుల నుండి వెలువడే ధ్వనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చంటి పాప ఏడవడం అని చెప్పొచ్చు. మరి నిర్జీవి నుండి వెలువడే ధ్వని ఏంటి అని అడిగితే కంచం చేసి శబ్దం అని చెప్పొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ గా టెక్స్ట్ బుక్ లో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే చంటి పాప ఏడుపు అనగా సజీవి చేసే ధ్వని ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు సార్ అని అంటే భావాన్ని తెలుసుకోవచ్చు. అయితే నిర్జీవి చేసే ధ్వని ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు అని అడిగితే కారణాన్ని తెలుసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. సో భాష అనే పదం భాష్ అనే సంస్కృత భాషా ధాతువు నుంచి వచ్చింది. మంచి బిట్ అక్కడ. భాష అంటే భాషించడం. లాంగ్వేజ్ అనేది ఆంగ్ల భాషా పదం. లెంగ్వా అనేది లాటిన్ భాషా పదం. దానికి అర్థం ఏంటంటే టంగ్ అని అంటాము. భాషకు మూలం ధ్వని అంటాము. రెండు రకాలుగా చెప్పొచ్చు. సజీవులు చేసే ధ్వని ద్వారా భావాన్ని, నిర్జీవులు చేసే ధ్వని ద్వారా కారణాన్ని మనం తెలుసుకోవచ్చయ్యా. ఇక అంతేకాకుండా ఇవన్నీ ఫండమెంటల్ బిట్స్ టీచర్స్ గుర్తుపెట్టుకోండి. భాషణానికి మూలం ఏమిటి అని అడుగుతాడు. భాషణానికి మూలం ఏంటి అని అడిగితే ధ్వని. అంటే భాషకు మూలం అని అడిగిన, భాషణానికి మూలం అని అడిగిన ఆన్సర్ ఏమవుతుందంటే ధ్వని అవుతుందని గుర్తుపెట్టుకోండి. మరి లేఖనానికి మూలం ఏంటంటే వర్ణం అని అంటాం. లేఖనానికి మూలం ఏంటమ్మా వర్ణం అని అంటాం. వర్ణం అంటే మన పరిభాషలో రంగు అని చెప్పొచ్చు. కానీ మెథడాలజీ పరిభాషలో వర్ణం అనే పదానికి అర్థం ఏంటంటే అర్ధభేదక శక్తి కలిగిన, అర్ధభేదక శక్తి కలిగిన కనిష్టమైన ధ్వని రూపాన్నే, అర్ధభేదక శక్తి కలిగిన కనిష్టమైన ధ్వని రూపాన్నే మనం వర్ణం అని ఇక్కడ చెప్పొచ్చు టీచర్స్. ఇది గతంలో చాలా సార్లు వచ్చింది టెట్లలో కానీ డిఎస్సిలో కానీ. అంటే అర్థంలో మనకి భేదాన్ని తెలియజేస్తున్నటువంటి భాషలో కనిష్టమైన ధ్వని ఏమిటి అని అడిగితే అదే వర్ణం అని చెప్పాలి టీచర్స్. ఎగ్జాంపుల్గా మనం ఏమని చెప్పొచ్చు ఈ వర్ణానికి సంబంధించి అంటే టెక్స్ట్ బుక్లో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఫేమస్ ఎగ్జాంపుల్ కంప గంప అనేది. అంటే ఇక్కు స్థానంలో ఇగ్గు పెడితే కంప కాస్త గంప అవుతుంది. ఇగ్గు స్థానంలో ఇక్కు పెడితే గంప కాస్త కంప అవుతుంది. అంటే అర్థంలో భేదాన్ని తెలియచేయడం జరుగుతున్నాయి. ఇక్కు ఇగ్గు అనేవి భాషలో కనిష్టమైన ధ్వనులు. సో వీటికే పెట్టుకున్న పేరు ఏం పేరు అంటే వర్ణం అని అంటాం టీచర్స్. ఓకే, భాషకు ప్రాణం వంటిది ఏమిటమ్మా అని అడిగితే భావం అని అంటాము. భాషణానికి ప్రాణం వంటిది ఏంటమ్మా అని అడిగితే ఉచ్చారణ అని అంటాం. సార్ భాషకు మూలం అన్నా, భాషణానికి మూలం అని అడిగిన ఆన్సర్ ఏంటమ్మా ధ్వని. లేఖనానికి మూలం వర్ణం, భాషకు ప్రాణం భావం, భాషణానికి ప్రాణం ఉచ్చారణ. సరైన నిర్దిష్టమైన ఉచ్చారణ. ఇది ఇలా గుర్తుపెట్టుకో ఫండమెంటల్ బిట్స్ ఇవన్నీ కూడా. అంటే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి భాషా భావం. ఎందుకంటే భాషకు ప్రాణం లాంటిది భావం కాబట్టి. సో భాష శరీరం అయితే భావం ఏమవుతుంది ఆత్మ అవుతుందని తెలుసుకోండి సార్. సో భాష అనేది క్రమేణా మనం నేర్చుకుంటూ విద్యార్థి అనేవాడు అభ్యాసం అనేది చేస్తూ సాధనలో భాషయందు పటుత్వాన్ని సాధించడమే భాషా నైపుణ్య సంపాదన అని అంటాం సార్. భాషా నైపుణ్య సంపాదన అంటే ఏంటి సార్? భాష క్రమేణీ పిల్లవాడు నేర్చుకోవాలా, అభ్యాసం చేయాలా. ఈ సాధనలో భాష యందు పిల్లవాడు ఏం చేయగలగాల? పటుత్వాన్ని సాధించగలగాల. అలా సాధించడాన్నే భాషా నైపుణ్య సంపాదన అని అంటాం టీచర్స్. భాషా నైపుణ్యాలు అనేవి పరస్పర ఆశ్రితాలు. అంటే ఒక నైపుణ్యం మీద మరొక నైపుణ్యం అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి టీచర్స్. భాషా నైపుణ్యాలు అనేవి మరి పరస్పర ఆశ్రితాలు. ఈ 4 నైపుణ్యాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇక దీని తర్వాత భాషా నైపుణ్యాలకు సంబంధించిన మారు పేర్లు మీరు తెలుసుకోండి. సాధారణంగా భాషా నైపుణ్యం కానిది అని అడిగితే ఎవరైనా ఆన్సర్ పెడతారు. కానీ ఇందులో ఉన్న ఏదో ఒక పేరు ఉపయోగించి క్వశ్చన్ చేసినట్లయితే మనం ఆన్సర్ పెట్టాలి అంటే ఈ 13 పేర్ల మీద అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలా. అన్ని రకాల పుస్తకాలను ఉపయోగించుకొని మనం చూసినట్లయితే దాదాపుగా 13 పేర్లు వచ్చాయి భాషా నైపుణ్యం అనే పదానికి సంబంధించి. సార్ భాషా నైపుణ్యం అనే పదానికి ఫస్ట్ పేరు భాషా సామర్థ్యాలు లేదా భాషా కౌశలాలు లేదా భాషా చతుష్కం లేదా చతుష్టయం అని అంటాం. లేదా చతుర్విధ భాషా నైపుణ్యాలు లేదా భాషా నైపుణ్య చతుష్కం లేదా చతుర్విధ పరికర్మలు అని చెప్పొచ్చు.
సో సామర్థ్యానికే కౌశలం అని పేరు పెట్టాడు. భాషా నైపుణ్యాలు 4: శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. కాబట్టి చతుష్కం లేదా చతుష్టయం అని పేర్లు పెట్టాడు. చతుర్విధ భాషా నైపుణ్యం అన్నాడు. దాన్ని తిప్పితే భాషా నైపుణ్యం చతుష్కం అని చెప్పాడు. చతుర్విధ పరికర్మలు, చతుర్విధ పరికర్మలు అని చెప్పొచ్చు, లేకపోతే భాషా పరికర్మలు అని కూడా చెప్పొచ్చు. ఈ నైపుణ్యం అనే పదానికి వ్యాపారాలు, వ్యాసంగాలు అని కూడా చెప్పొచ్చు సార్. అంతేకాకుండా భావ వినిమయ సాధనాలు అంటాం, భాషాభ్యసన సోపానాలు అంటాం, భాషా ప్రాతిపదిక లక్ష్యాలు అని కూడా చెప్పొచ్చు. ఉత్తరోత్తర కఠినతమములు అని కూడా చెప్పొచ్చు. అంటే ఒకదానికంటే ఒకటి నైపుణ్యం అనేది కఠినమైనది కాబట్టి, శ్రవణం కంటే భాషను, భాషణ కంటే పఠనం, పఠనం కంటే లేఖనం అనేది కఠినమైనవి కాబట్టి ఉత్తరోత్తర కఠినతమములను పేర్లు పెట్టడం జరిగింది టీచర్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. భాషా సామర్థ్యాలు, నైపుణ్యాలు, చతుష్కం, చతుష్టయం. చతుర్విధ భాషా నైపుణ్యాలు లేదా భాషా నైపుణ్య చతుష్కం, చతుర్విధ పరికర్మలు, భాషా పరికర్మలు, భాషా వ్యాపారాలు, భాషా వ్యాసంగాలు, భావ వినిమయ సాధనాలు లేదా భాష అభ్యసన సోపానాలు లేదా భాషా ప్రాతిపదిక లక్ష్యాలు, ఉత్తరోత్తర కఠినతమములు అనే 13 పేర్ల మీద మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇది సో ఉత్తరోత్తర కఠినతమముల్లో లేని దాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అయ్యొచ్చు సార్. అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనంలో ఏ ఆప్షన్ ఇవ్వకపోతే ఆ ఆప్షన్ ఆన్సర్ పెట్టాలి. అంటే ఈ 13 పేర్ల మీద మీకు ఖచ్చితంగా ఏముండాలా, అవగాహన ఉండాలా. సో ఇది. ఇక దీని తర్వాత చూడండి, కొన్ని ఫండమెంటల్ బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టీచర్స్. భాషా బోధన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాథమిక దశలో అనేవి మొగ్గలా ఉంటాయట, మాధ్యమిక దశలో పువ్వులా ఉంటాయట, ఉన్నత స్థాయిలో పన్నుల నిండు ధనాన్ని సంతరించుకుంటాయట. ఏమట? భాషా బోధన ఉద్దేశాలు అనేవి అని గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది ఏం చెప్పింది? స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఏంటి ఆ స్టేట్మెంట్? విద్యా వ్యవస్థలో పిల్లలు, ఉపాధ్యాయులు అనే వాళ్ళు కీలకమైన వారు. విద్యా వ్యవస్థలో కీలకమైన వారు ఎవరమ్మా? ఏపీఎస్సిఎఫ్ ప్రకారంగా పిల్లలు, ఉపాధ్యాయులు. పిల్లలను జ్ఞాన నిర్మాతలుగా మనం భావించినప్పుడు ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారంగా జ్ఞాన నిర్మాత ఎవరు అని అడిగితే పిల్లలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారంగా కూడా జ్ఞాన నిర్మాత ఎవరు? పిల్లలే. పిల్లలను జ్ఞాన నిర్మాతలుగా మనం భావించినప్పుడు ఉపాధ్యాయుల్లో పాఠ్యపుస్తకాల్లో బోధన అభ్యసన ప్రక్రియల్లో బృహత్తరమైన మార్పులు అనేవి చోటు చేసుకోవాలి. తర్వాత ఏపీఎస్సిఎఫ్ ప్రకారంగా తరగతి గదిలో పిల్లల భాష అంట వారి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడాలంట. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలా. సో విద్యా వ్యవస్థలో ప్రధానమైన వారు పిల్లలు, ఉపాధ్యాయులు. ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్. దీని ప్రకారంగా జ్ఞాన నిర్మాత పిల్లలు అని గుర్తుపెట్టుకోవాలా. సో ఉపాధ్యాయుల్లో పాఠ్య పుస్తకాల్లో మరియు ప్రక్రియల్లో, ఉపాధ్యాయుల్లో పుస్తకాల్లో ప్రక్రియల్లో మార్పులు తీసుకొని రావాలా. జ్ఞాన నిర్మాణానికి పిల్లల భాష అనే తోడ్పడాలా అని చెప్పిందే ఏపీఎస్సిఎఫ్ 2011 అని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రొఫెసర్ కె కృష్ణకుమార్, ఇతను పిల్లల భాష ఉపాధ్యాయుడు అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందమ్మా. పిల్లల భాష ఉపాధ్యాయుడు అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందమ్మా. ఎవరు రాయడం జరిగింది టీచర్స్ అని అడిగితే ప్రొఫెసర్ కె కృష్ణకుమార్ అనే వ్యక్తి. సో ఈ ప్రొఫెసర్ కె కృష్ణకుమార్ చెప్పినది ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. పిల్లల భాష వాళ్ళు చేసే పనులకు, వాళ్ళ పరిధిలో వచ్చిన జీవిత సన్నివేశాలకు మధ్య ఈ సన్నిహిత సంబంధం అనేది ఉంటుందట. పిల్లలు తమ పరిధిలోనికి వచ్చినటువంటి వస్తువులతో చక్కని మాటల సహాయంతో ఆ సంబంధాన్ని సుసంపన్నం చేసుకుంటారు. చూడండి, పిల్లవాడి దగ్గర వచ్చినటువంటి వస్తువుతో భోంచేసావా, తిన్నావా ఇలా మాట్లాడడం జరుగుతుంది కదా. బాల్యంలో పిల్లల మాటలు, చేష్టలు అనేవి ఒకేలా ఒకటిగా ఉంటాయి. చేష్టలు, అనుభవాలు అనేవి మాటల అవసరాన్ని సృష్టిస్తాయి. అనుభవం పూర్తయిన తర్వాత మాటలు ఆ అనుభవాన్ని అందుబాటులోకి తెస్తాయి. ఈ స్టేట్మెంట్ ఎవరు బైహార్ట్ చేయకండి. మాటలు, చేష్టలు, అనుభవాలు అనే పేర్లు మనకు కనిపించిన వెంటనే మనకి ప్రొఫెసర్ కె కృష్ణకుమార్ అనే వ్యక్తికి గుర్తుకు రావాలని గుర్తుపెట్టుకున్నామా. సో పిల్లలు చేసే పనులకు, వాళ్ళ పరిధిలో వచ్చిన జీవిత సన్నివేశాలకు మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. చక్కని మాటల సహాయంతో ఆ సంబంధాన్ని సుసంపన్నం చేసుకుంటారు
అంతేకాకుండా బాల్యంలో మాటలు చేష్టలు ఒకేలాగా ఉంటాయి, చేష్టలు అనుభవాలు మాటల అవసరాన్ని సృష్టిస్తాయట. అనుభవం పూర్తయిన తర్వాత ఆ మాటల ఆ అనుభవాన్ని అందుబాటులో తీసుకొస్తాయి అని చెప్పిన వారే ప్రొఫెసర్ కె కృష్ణ కుమార్. ఈ స్టేట్మెంట్ ఎవరు అవసరం లేదు. ఇక్కడ మనం చెప్పిన క్లూ పాయింట్లు మాటలు చేష్టలు అనుభవాలు అనేవి స్టేట్మెంట్లో కనిపించిన వెంటనే ఆ మాటలు ఆ చేష్టలు అనుభవాలు ఎవరివి? కృష్ణ కుమార్వి అని ఈజీగా మనం గుర్తుపెట్టుకోండి. ఇతని పుస్తకం ఏమి రాశాడు? పిల్లల భాష ఉపాధ్యాయుడు అని తెలుసుకోండి సార్. ఇక దీని తర్వాత 1 2 3 4 5 ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే గుర్రం జాషువా. గుర్రం జాషువా ఏమంటున్నారు? జంతువులు నవ్వవు, నరుడు నవ్వును అనే స్టేట్మెంట్లు. జంతువులు నవ్వవు, నరుడు నవ్వును అనే స్టేట్మెంట్లు. సో నవ్వవు అంటే ఆ నవ్వని జంతువు ఏంటి అని అడిగితే గుర్రం అని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, క్రీస్ చరిత్ర, కాందిశీకుడు, ముషాఫరులు ఎవరు రాస్తారు సార్? గుర్రం జాషువా రాయడం జరిగింది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక చూడండి, ఈ చోటనే కవీంద్రుని కమ్మని కలము నిపులలోన కరిగిపోయే. గబ్బిలం ఖండకావ్యం ఎవరు రాశారు? గుర్రం జాషువా గారే. తర్వాత డాక్టర్ సినారే, సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే ఏం చెప్తున్నారు? భాషే నేను కట్టుకున్న గోపురం, భాషే నాకు దేవుడిచ్చిన వరం అని చెప్తున్నారు. భాషే నాకు దేవుడిచ్చిన వరం, భాషే నేను కట్టుకున్న గోపురం అంటే గోపురము వరము అనే పేర్లు కనిపించిన వెంటనే సినారే అని గుర్తుకు రావాలా? అంటే సినారే గోపురంలోకి వెళ్ళి దేవుణ్ణి వరం అడిగాడు అని గుర్తుపెట్టుకో. ఓకేనా? సినారే గోపురంలోకి వెళ్ళి దేవుడిని వరం అడిగాడు అని గుర్తుపెట్టుకో. తర్వాత ఆధునిక భాషా శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రజలు మాట్లాడే తీరే భాష. మాట్లాడే తీరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది, అవునా కదా? వచ్చినారా, వచ్చాడా, వచ్చింది ఇలా. సో మాట్లాడే తీరే భాష, మాట్లాడే తీరే భాష అని చెప్పింది మరి ఆధునిక భాషా శాస్త్రం. భాషావేత్తలు అన్నది డిఎస్సి ప్రశ్నగా కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. భాషావేత్తలు పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది భాష అని చెప్పారయ్యా. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది భాష అని ఎవరు చెప్తున్నారు? భాషావేత్తలు అని ఇక్కడ తెలుసుకోండి టీచర్స్. భాషలో భాషావేత్తలు పరిమితంగానే ఉంటారు అని తెలుసుకోండి. భాషలో భాషావేత్తలు పరిమితంగానే ఉంటారు అని ఇక్కడ మీరు తెలుసుకోండి టీచర్స్. ఇక తర్వాత చూడండి, ఎరిక్ హెచ్ లిన్నెబర్గ్ అనే వ్యక్తి ఏం చెప్పాడు సార్ స్టేట్మెంట్? ఎరిక్ హెచ్ లిన్నెబర్గ్ అనే వ్యక్తి చెప్పిన స్టేట్మెంట్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. మానవ భాషను మనం ఒక సహజ పరిణామంగా భావించాలా. మానవ శరీర నిర్మాణాన్ని ఎలా అయితే మనం అధ్యయనం చేయగలమో అలాగే భాషా నిర్మాణాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు. ఇది బిట్ ఇక్కడ. భాషా నిర్మాణాన్ని అధ్యయనం చేయవచ్చు అని చెప్పిన వారే ఎరిక్ హెచ్ లిన్నెబర్గ్ అనే వ్యక్తి. గుర్తుపెట్టుకో. ఇతను సౌండ్ స్పెక్ట్రోగ్రాఫ్ అనే ఒక పరికరాన్ని ఇతను ఉపయోగించడం జరిగింది. ఉపయోగించి శిశువులు చేసే కోతలు కానీ ధ్వనులు కానీ వాళ్ళ బ్యాంబ్లింగ్స్ వంటి వాటిని రికార్డ్ చేసి ఆ యొక్క శబ్దాలను మన వాడు తెలుసుకున్న తర్వాత ఏం చెప్పాడంటే వివిధ రీతిల్లో వివిధ ధ్వనులు పిల్లవారు పలుకుతారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న పిల్లలైనా సరే ఈ స్థాయి శబ్దరీతులు అనేవాళ్ళు ఒకే విధంగా ఉంటాయి. అంటే వివిధ రీతుల్లో వివిధ రకాలుగా చేసిన ప్రపంచంలో ఉన్న అన్ని శిశువులు కూడా ఇలాగే ఉచ్చరిస్తారు, ఇలాంటి ధ్వనులు చేస్తారు అందరూ కూడా అని సౌండ్ స్పెక్ట్రోగ్రాఫ్ అనే పరికరాన్ని రూపొందించుకొని పిల్లవాడు చేసే శబ్దాలను రికార్డ్ చేసుకొని మరీ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతనే ఎరిక్ హెచ్ లిన్నెబర్గ్ అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోవచ్చు. భాషా నిర్మాణ అధ్యయనం ఎలా చేయగలము అని ఎవరు చెప్తున్నారు? ఎరిక్ హెచ్ లిన్నెబర్గ్ అనే వ్యక్తి. సో తర్వాత తెలుగు భాషకు సంబంధించినటువంటి భాష నిర్మాణ రూపాలు ఏముంటాయి సార్ అని అడిగితే చూడండి, హల్లు అచ్చు. హల్లు అచ్చు అనేది ఒక రూపంగా చెప్పొచ్చు, లేదా 2 హల్లులు ఒక అచ్చు మరొక రూపంగా చెప్పొచ్చు, లేదా 3 హల్లులు ఒక అచ్చు అనేది మరొక రూపంగా చెప్పొచ్చు. ప్రధానంగా తెలుగు భాషకు సంబంధించిన
ప్రామాణికమైన నిర్మాణ రూపం ఏంటి అని అడిగితే సివిసివిఏ. అంటే హల్లు అచ్చు అనేవి ఏకాంతరంగా రావడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పలక అనే పదాన్ని ఇక్కడ రాశానమ్మా. సో పలక అనే పదాన్ని రాస్తే ఇప్పు ప్లస్ ఆ, అలాగే ఇల్లు ప్లస్ ఆ, అలాగే ఇక్కు ప్లస్ ఆ. చూసారా? అంటే ఎలాగొచ్చింది? హల్లు అచ్చు, హల్లు అచ్చు, హల్లు అచ్చు. సో ఇదే తెలుగు భాషకు సంబంధించిన ప్రామాణికమైన నిర్మాణ రూపం అని చెప్పొచ్చు. ఇతర రూపాలు కూడా ఉంటాయి. 2 హల్లు వచ్చి ఒక అచ్చు రావచ్చు, 3 హల్లు వచ్చి ఒక అచ్చు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్త్రీ అనే పదాన్ని ఒకసారి తీసుకోండి, అక్షరాన్ని తీసుకోండి. ఎలాగవుతుంది? ఇస్ ప్లస్, అలాగే ఇత్ ప్లస్, అలాగే ఇర్రి ప్లస్ ఈ. అంటే హల్లు 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 తర్వాత అచ్చు వచ్చింది. అదే ఈ రూపంగా మనం చెప్పొచ్చు. 4 హల్లులు వచ్చి తర్వాత అచ్చు రావడం అనేది దాదాపుగా భాషలో అనేది చాలా అరుదుగా మనం చూసే సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగు భాషకు సంబంధించిన ప్రామాణికమైన నిర్మాణ రూపం సివిసివి అని చెప్పిన వారు ప్రొఫెసర్ రమాకాంత్ అగ్నిహోత్రి అని తెలుసుకోండి సార్. ప్రొఫెసర్ రమాకాంత్, ప్రొఫెసర్ రమాకాంత్ అగ్నిహోత్రి, ప్రొఫెసర్ రమాకాంత్ అగ్నిహోత్రి తెలుగు భాషకు ప్రామాణిక నిర్మాణ రూపం సివిసివి అని చెప్పారు అని ఇక్కడ మీరు తెలుసుకోవాలి సార్. ఓకే, ఇక తర్వాత మనం గమనించినట్లయితే ప్రొఫెసర్ వెలమల సెమ్మన్న, ప్రొఫెసర్ వెలమల సెమ్మన్న స్టేట్మెంట్లు ఒక 4 ఇచ్చారు, అవన్నీ ఇక్కడ పొందుపరచాలి. ఏం చెప్తున్నారు ప్రొఫెసర్ వెలమల సెమ్మన్న? మానవుల్ని జంతువుల నుండి వేరు చేసేది మరి భాష. స్టేట్మెంటు, భాషకు స్టేట్మెంటు. ప్రొఫెసర్ వెలమల సెమ్మన్న ఏం చెప్తున్నారు? మానవుల్ని జంతువుల నుండి వేరు చేసి అతని మేధాశక్తిని పెంపొందించేదే భాష. సెకండ్ స్టేట్మెంటు, మానవులందరి ఉమ్మడి సొత్తు భాష, మానవులందరి ఉమ్మడి సొత్తు భాష. 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది సార్ భాషకు. మానవుడు అంటే ఎవరు అనేది కూడా చెప్పాడు. విశ్వ సృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి ఎవరైనా ఉన్నారంటే అతను మానవుడే అని చెప్పిన వారు కూడా ప్రొఫెసర్ వెలమల సెమ్మన్నే. భావ వ్యక్తీకరణయే భాష ఆశయం అని కూడా చెప్పిన వారు ఎవరమ్మా? మరి ప్రొఫెసర్ వెలమల సెమ్మన్నయ్య అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవన్నమాట. సో మానవుల్ని జంతువుల నుండి వేరు చేసి అతని మేధాశక్తిని పెంపొందించేది భాష, ఫస్ట్ స్టేట్మెంట్. అలాగే మానవులందరి ఉమ్మడి సొత్తు భాష, విశ్వ సృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి మానవుడు, భావ వ్యక్తీకరణయ భాష ఆశయం. 4 స్టేట్మెంట్లు చెప్పింది ఎవరమ్మని అడిగితే వెలమల సెమ్మన్న అనే వ్యక్తి. తర్వాత క్రషన్ అండ్ టెరైల్ అనే వ్యక్తి 1983లో ఏం చెప్పారంటే భాష యొక్క ఏ భావ ప్రకటన లక్ష్యాన్నైనా మనం సాధించాలంటే, భావ ప్రకటన లక్ష్యాన్ని అంటే భావ వ్యక్తీకరణ లక్ష్యాలు సాధించాలంటే ఏం చేయాలంటే సన్నివేశాలు కల్పించాలా, సందర్భాల కల్పన, కల్పన అంటే ఊహ, అంటే సందర్భాలు కల్పించాలా, చర్చలు నిర్వహించాలి. దీని ద్వారా భావ ప్రకటన లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. క్రషన్ అండ్ టెరైల్ ప్రకారంగా భావ ప్రకటన లక్ష్యాలు సాధించాలంటే ఏవి తోడ్పడతాయి సార్ అని కూడా అడగవచ్చు. ఒకటోది సన్నివేశాలు, రెండోది సందర్భాల కల్పన, మూడవది చర్చలు. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలా. ఒకటి సన్నివేశాలు, రెండోది సందర్భాలు, మూడోది చర్చలు. ఎవరు చెప్తున్నారు? క్రషన్ అండ్ టెరైల్ అనే వ్యక్తి. తర్వాత భాషకు 2 రూపాలు అనేవి ఉంటాయి. అందులో ఒకటోది ఏమో ధ్వని రూపం, రెండోది లిపి రూపం అని అంటాం. ధ్వని రూపం అంటే అర్థం ఏంటంటే వాగ్రూపం. ఇదే భాష యొక్క మొదటి రూపం, అంటే వాగ్రూపమైన భాష. అంటే ఎదుటిగా ఉన్న వ్యక్తులతో మన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేయడము, వాళ్ళు వ్యక్తం చేయడం అంటే భావ వినిమయం. భావ వినిమయం అంటే అర్థం ఏంటి? భావగ్రహణ, భావ వ్యక్తీకరణ కలిస్తే భావ వినిమయం. ఈ భావ వినిమయాన్ని ఎదుటిగా ఉన్న వ్యక్తులతో చేస్తే అదే కదా వాగ్రూప భాష, అది ధ్వని భాష. అంటే నిత్య రూపంలో, నిత్య వ్యవహారంలో మనం చేసేది, అంటే నిత్య జీవితానికి సన్నిహితమైనది ఈ ధ్వని రూపం అని చెప్పొచ్చు. సన్నిహిత పరిసరంతో సంబంధ బాంధవ్యాలు పంచుకోవడం తోడ్పడేదే ఈ ధ్వని రూపం అని చెప్పొచ్చు.
అలాగే లిపి రూపం రెండవది, ఇది స్థిర రూపం, ఎందుకంటే అది సంకేత రూపంలోకి మారిపోద్ది కాబట్టి ఆ ధ్వని అనేది ఇది స్థిర రూపం అని చెప్పొచ్చు. అంటే ఎదుటిగా లేనటువంటి సమాజం కోసం, రాబోయే తరాల కోసం మన మనస్సులో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ ఏ రూపంలోకి మారుస్తాము? సంకేత రూపంలోకి మారుస్తాము, అంటే లిపి రూపంలోకి మారుస్తాము. అందుకే అది లిపి రూపం అయింది మేడం గారు. సో తర్వాత భాష అభ్యసన ప్రజ్ఞా వికాసానికి కావాల్సిన ముఖ్యమైన కారకం అని ఎవరు చెప్తున్నారు? పియాజే. భాష అభ్యసనం అనేది ప్రజ్ఞా వికాసానికి కావలసిన ముఖ్యమైన పరికరం అని ఎవరు చెప్తున్నారు? పియాజే అనే వ్యక్తులు. సో ప్రొఫెసర్ వెలమల సింహన్న 4 స్టేట్మెంట్లు చూసుకోవాలా. క్రషన్ అండ్ టెరల్ ప్రకారంగా భావ ప్రకటన లక్ష్యాలు సాధించాలంటే సన్నివేశాలు, సందర్భాలు, చర్చలు అనేవి తోడ్పడతాయని తెలుసుకోవాలా. భాష 2 రూపాలు, ధ్వని రూపం, లిపి రూపం. మొదటి రూపం ధ్వని రూపం అనేది, స్థిర రూపం అనేది లిపి రూపం అనేది. అంటే ఎదుటిగా ఉన్న వ్యక్తులతో ధ్వని రూపము, ఎదుటిగా లేని వ్యక్తులతో అడిగితే లిపి రూపం అని తెలుసుకోండి సార్. ఇది ఈ యొక్క స్లైడ్ లో భాగంగా మనం చూసాం. ఇక దీని తర్వాత చాలా 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 ఇంపార్టెంట్, గత డిఎస్సిలో కూడా ఈ ప్రశ్న అనేది మనం చూడడం జరిగింది టీచర్స్. ఏంటి అని అడిగితే భాష యొక్క ప్రాథమికమైన ప్రయోజనం లేదా భాష యొక్క ప్రథమ ప్రయోజనం లేదా భాష యొక్క మౌలిక ప్రయోజనం ఏమిటి అని అడిగితే అదే భావ వినిమయం అని అంటాం. అంటే అర్థం ఏంటి? భావ వినిమయం అనేది ఎలా జరుగుతుంది? 2 రకాలుగా జరుగుతుంది. ఒకటోది ఏమో భావ గ్రహణ, రెండోది ఏమో భావ వ్యక్తీకరణ. భావ గ్రహణకే మరొక పేరు స్వీకరణ అని కూడా చెప్పొచ్చు. భావ వ్యక్తీకరణకే మరొక పేరు ప్రకటన లేదా అభివ్యక్తి అని కూడా ఇక్కడ మనం ప్రస్తావించవచ్చు టీచర్స్. గుర్తుపెట్టుకోవాలి పేర్లు. సో భావ గ్రహణకే స్వీకరణ అంటాం, భావ వ్యక్తీకరణకే ప్రకటన లేదా అభివ్యక్తి అని అంటాం. ఓకేనా? తర్వాత భాషా నైపుణ్యాలు అనే మన చాప్టర్కి సంబంధించిన అర్థం వచ్చేలా 4 స్టేట్మెంట్లు మన పుస్తకాల్లో ఉన్నాయి సార్. అందులో ఒకటోది భావగ్రహణ, భావ వ్యక్తీకరణకు తోడ్పడిన నైపుణ్యాలే ఏమిటి? భాషా నైపుణ్యాలు. అంటే భావాన్ని గ్రహిస్తావు దేని ద్వారా? శ్రవణం మరియు పఠనం ద్వారా. భావాన్ని వ్యక్తీకరిస్తావు దేని ద్వారా? అంటే భాషణం మరియు లేఖనం ద్వారా. అందుకనే భావగ్రహణకు, భావ వ్యక్తీకరణకు తోడ్పడిన నైపుణ్యాలే భాషా నైపుణ్యాలు చెప్పడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ భాషా సౌధానికి మూల స్తంభాలు. సౌధం అంటే భవనం. భాష అనే భవనం నిలబడాలంటే దానికి 4 మూల స్తంభాలు అవసరం. అవే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఆ మూల స్తంభాలే భాషా నైపుణ్యాలు అని ఇక్కడ చెప్పాడు సార్. భాష రావాలి అంటే భాషా ప్రాప్తికి మూలాలు కానీ, అంతేకాకుండా గుర్తులు కానీ, ఆధారాలు కానీ భాషా నైపుణ్యాలే. తర్వాత విద్యార్థి మూర్తిమత్వ అభివృద్ధికి ప్రాతిపదిక సామర్థ్యాలు. అందుకనే భాషా నైపుణ్యాలను ప్రాతిపదిక సామర్థ్యాలు అని కూడా చెప్పొచ్చు. భాషా నైపుణ్యాలను ప్రాతిపదిక సామర్థ్యాలు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది టీచర్స్. సో భాషా నైపుణ్యాలు అనే దానికి సంబంధించిన 4 స్టేట్మెంట్లు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సార్. భావగ్రహణకు, భావ వ్యక్తీకరణకు తోడ్పడతాయి. భాషా సౌధానికి మూల స్తంభాలు, భాషా ప్రాప్తికి మూలాలు కానీ, గుర్తులు కానీ, ఆధారాలు కానీ, విద్యార్థి మూర్తిమత్వ అభివృద్ధికి ప్రాతిపదిక సామర్థ్యాలుగా తోడ్పడేవి కానీ. ఆన్సర్ ఏంటమ్మా అడిగితే భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యం సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి, సమాధానం పెట్టాలి అంటే ఈ 4 మనకి ఐడియా ఉండాలి టీచర్స్. ఓకేనా? ఇక తర్వాత భాషా నైపుణ్యాలు రకాలకు సంబంధించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది సార్. భాషా నైపుణ్యాలు 4 రకాలు చెప్పొచ్చు సార్. అందులో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అంటాం. శ్రవణం అంటే మన పరిభాషలో వినడం, భాషణం అంటే మన పరిభాషలో మాట్లాడడం, పఠనం అంటే మన పరిభాష చదవడం, లేఖనం అంటే మన పరిభాషలో రాయడం అని చెప్పొచ్చు టీచర్స్. ఈ 4 స్టేట్మెంట్లు కూడా కొత్తగా యాడ్ అయ్యి ఒకసారి గమనించండి సార్. వాక్కు రూపంలో అందించే నైపుణ్యం శ్రవణం, వాక్కు రూపంలో వెలువరించే నైపుణ్యం భాషణం, లిఖిత రూపంలో అందించే నైపుణ్యం పఠనం, లిఖిత రూపంలో వెలువరించే నైపుణ్యం లేఖనం. వాక్కు రూపంలో అందించే నైపుణ్యం శ్రవణం, వాక్కు రూపంలో వెలువరించే నైపుణ్యం భాషణం, లిఖిత రూపంలో అందించే నైపుణ్యం పఠనం, లిఖిత రూపంలో వెలువరించే నైపుణ్యం అంటే లేఖనం. సో ఈ 4 కూడా ఇంపార్టెంట్ సార్.
మ్యాచింగ్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి సార్. 4 బిట్లు కొత్తగా వచ్చాయి. తర్వాత భావ గ్రహణ నైపుణ్యాలనే మనం గ్రహణశీలాలు అని చెప్పొచ్చు సార్. దీన్నే స్తబ్దాంశాలు అని చెప్పొచ్చు సార్. స్తబ్దాంశాలు అని చెప్పొచ్చు సార్. దీన్నే వైయుక్తికాలు అని కూడా చెప్పొచ్చు సార్. ఆన్సర్ ఏంటంటే శ్రవణం మరియు పఠనం. ఆన్సర్ ఏంటంటే శ్రవణం మరియు పఠనం. గతంలో చాలా సార్లు వచ్చిన ప్రశ్నలు ఇవన్నీ కూడా. భావ గ్రహణ నైపుణ్యాలన్నా, గ్రహణశీలన్నా, స్తబ్దాంశాలన్నా, వైయుక్తికాలన్నా శ్రవణం మరియు పఠనం. అంటే వినడం ద్వారా భావాన్ని గ్రహిస్తావు, చదవడం ద్వారా భావాన్ని గ్రహిస్తావు. దానికి ఇతర పేర్లు ఇవి. తర్వాత భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. భావాన్ని వ్యక్తీకరిస్తావు అంటే ప్రకటిస్తావు, అందుకే ప్రకటన నైపుణ్యాలను చెప్పడం జరిగింది. ఉత్పాదకశీలాలు అంటాము, లేదా క్రియాశీలాలు అని కూడా చెప్తాం, లేదా కారకాంశాలు అంటాం, లేదా సామాజికాలు అంటాం. ఇది వైయక్తికము, ఇది సామాజికము. ఇది భావగ్రహణ నైపుణ్యము, ఇది భావ వ్యక్తీకరణ నైపుణ్యము. ఇది గ్రహణశీలాలు అయితే ఇది ప్రకటన నైపుణ్యం, ఉత్పాదక శీలాలు. ఇది శబ్దాంశాలు అంటే ఇది కారకాంశాలు అంటే క్రియాశీలాలు, యాక్టివ్ అన్నమాట, యాక్టివ్. కారకాంశాలు అంటే ఇది క్రియాశీలాలు అని చెప్పొచ్చు టీచర్స్. ఏంటవి? భాషణం మరియు లేఖనం. భాషణం మరియు లేఖనం చూసుకోండి. శ్రవణము పఠనం అనే ఒక జాయింట్గా ఈ బిట్లు ఇవ్వడం జరిగింది. భాషణము లేఖనం అనేది జాయింట్గా ఈ బిట్లు ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఇక దీని తర్వాత ధ్వనితో కూడినవి. ఈ రెండు కూడా ఒకలా చెప్పొచ్చు, ఈ రెండు కూడా ఒకలా చెప్పొచ్చు. ధ్వనితో కూడినవి ఆపోజిట్ లిపితో కూడినవి. ధ్వనితో కూడినవి శ్రవణము భాషణము అయితే, లిపితో కూడినవి పఠనము లేఖనము అవుతాయి. అలాగే ధ్వని సహిత నైపుణ్యాలు అని చెప్పొచ్చు ధ్వనితో కూడినవి అనే దానికి సంబంధించి. లిపితో కూడినవి అనే దానికి సంబంధించి లిపి సహిత నైపుణ్యాలు అని చెప్పొచ్చు. కర్ణగోచరాలు అనేవి శ్రవణము భాషణము అయితే, అక్షిగోచరాలు, అక్షి అంటే కన్ను, అక్షిగోచరాలు అనేవి పఠనము లేఖనము అవుతాయి. మౌఖిక మాధ్యమాలు శ్రవణము భాషణము అయితే, లిఖిత మాధ్యమాలు పఠనము లేఖనము అవుతాయి. ఈ మౌఖిక మాధ్యమాలు అనేవి డిఎస్సిలో క్వశ్చన్ అడిగాడు. లిఖిత మాధ్యమాలు అనేవి కూడా డిఎస్సిలో క్వశ్చన్ అడగడం జరిగింది ఆల్రెడీ, కాబట్టి తెలుసుకోండి ఒకసారి. అదనమాట. సో శ్రవణము పఠనం అనే జాయింట్తో 4 బిట్లు వస్తున్నాయి. భాషణము లేఖనం అనే దాంతో దాదాపుగా ఒక 5-6 బిట్లు వస్తున్నాయి. శ్రవణము భాషణం అనే దాంతో ఒక 4 బిట్లు వచ్చాయి. పఠనము లేఖనం అనే జాయింట్తో 4 బిట్లు వచ్చాయి. ఒక్కసారి రివైజ్ చేయండి ఇవి, ఓకేనా? సో ఇదనమాట దీనికి సంబంధించిన డిస్కషన్ మనం చూసినట్లయితే. ఇక అంతేకాకుండా చూడండి అమ్మా, సో విద్యావేత్తలు అనే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అడిగితే, మాతృభాషను మనం బోధిస్తాం విద్యార్థికి. మాతృభాషను బోధించేటువంటి ప్రాథమిక దశ విద్యార్థులకు, ఏ దశ? ప్రాథమిక దశ విద్యార్థులకు శ్రవణము భాషణము పఠనము లేఖనము అనే 4 కూడా, శ్రవణము భాషణము పఠనము లేఖనం అనే 4 కూడా ముఖ్య లక్ష్యాలు. శ్రవణము భాషణము పఠనము లేఖనము అనేవి ముఖ్య లక్ష్యాలు అని ఎవరు చెప్తున్నారు? విద్యావేత్తలు. ఏ దశ విద్యార్థులకు? ప్రాథమిక దశ విద్యార్థులకు అని చూసుకోండి ఒకసారి. ఓకే, తర్వాత సార్ ఏ దశ అని అడగొచ్చు, లేకపోతే అని చెప్పింది ఎవరో అని కూడా అడగొచ్చు సార్. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మాతృభాష బోధించే సమయంలో, అంటే మాతృభాష బోధనలో ముఖ్య లక్ష్యాలే భాషా నైపుణ్యాలు. ఇదే స్టేట్మెంట్ ఇలా చెప్పడం జరిగింది టీచర్స్. అంటే భాషా నైపుణ్యాలు అనేవి ప్రాథమిక స్థాయి ముఖ్య లక్ష్యాలు మాతృభాష పరంగా అని చెప్పొచ్చు ఇక్కడ. అందుకనే భాషా నైపుణ్యాలకు భాషలో మూలకాల వంటివి అని ఇక్కడ డిస్కషన్ చేశాడు. భాషలో మూలకాల వంటివి అని ఎలా చెప్తున్నాడు సార్ అని అడిగితే, మూలకాలు కలిసి మిశ్రమ లోహాలు ఎలాగ ఏర్పడతాయో అలాగేనంట నైపుణ్యాలు కలిసి మిశ్రమ నైపుణ్యాలు ఏర్పడతాయి. అంటే భాషా నైపుణ్యాలు కలిసి మిశ్రమ నైపుణ్యాలు ఏర్పడతాయి. మిశ్రమ నైపుణ్యం అంటే ఏంటంటే వినియోగ నైపుణ్యం, వ్యక్తీకరణ నైపుణ్యం, సృజనాత్మక నైపుణ్యం అని అంటాం టీచర్స్. అంటే వినియోగ నైపుణ్యం లేదా వ్యక్తీకరణ నైపుణ్యం, సృజనాత్మక నైపుణ్యం పిల్లవాడికి, అంటే మిశ్రమ నైపుణ్యం పిల్లవాడికి అలవడాలి అంటే
దానికి ప్రాథమికంగా పిల్లవాడికి రావాల్సినవే భాషా నైపుణ్యాలు. అందుకని భాషలో మూలకాల వంటివి భాషా నైపుణ్యం అని ఇవ్వడం జరిగింది టీచర్స్. అర్థమైందా లేదా? భాషా నైపుణ్యాలను శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అమర్చారు కదా. ఈ శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనే వరుస క్రమంలో ఎలా అమర్చారని అడిగితే 2 ప్రధానమైన సూత్రాల ఆధారంగా. ఒకటోది సులభం నుంచి కాఠిన్యం అనే ఒక సూత్రం, రెండోది తెలిసిన దాని నుండి తెలియని దానికి అనేది 2 సూత్రంగా మనం చెప్పొచ్చు టీచర్స్. అంటే సులభం అంటే సులభమైనది ఏంటి భాషా నైపుణ్యంలో? శ్రవణం. కష్టమైనది ఏంటి అని అడిగితే లేఖనం. అదొక సూత్రం. పిల్లవాడికి తెలిసింది ఏంటి? శ్రవణం. తెలియంది ఏంటి అని అడిగితే చివరిది లేఖనం. సో ఈ సూత్రం ఆధారంగా చేసుకొని అంటే ఈజీ టు డిఫికల్ట్, నోన్ టు అన్నోన్ అనే 2 ప్రిన్సిపల్స్ ఆధారంగా చేసుకొని భాషా నైపుణ్యాలు అనే 4ంటిని కూడా అమర్చారు అని ఇక్కడ మీరు చూడాలి సార్. ఇక దీని తర్వాత చూడండి సార్, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనే దాంట్లో ఇంకా ఎలా బిట్ అడుగుతాడు సార్ అనేవి కూడా మనం గమనించినట్లయితే మీకు చాలా ఈజీగా అమర్చి మీకు ఇవ్వడం జరిగింది సార్. ఇదంతా చాలా ఈజీగా, అంటే ఇంక చక్కగా మీకు నోట్స్ అనమాట. పర్ఫెక్ట్ నోట్స్ ఇది. ఓకేనా? ఇప్పుడు శ్రవణం అంటే ఏంటని అడిగితే అతి సులువైన నైపుణ్యం. శ్రవణం అనేది పిల్లవాడు అది సులువైంది. లేఖనం అనేది పిల్లవాడికి అతి కష్టమైంది. అది సులువైనది శ్రవణం, అతి కష్టమైనది లేఖనం. నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగపడేది, నిత్య జీవితంలో ఎక్కువగా పిల్లవాడికి ఉపయోగపడేది ఏంటని అడిగితే భాషణం. ఎందుకంటే నిత్యం మనం వ్యవహరిస్తూ ఉంటాం కాబట్టి, మాట్లాడుతుంటాం కాబట్టి ఎదుటిగా ఉన్న వ్యక్తితో. అందుకే అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగినది, అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగింది ఏంటమ్మా? భాషణం అని చెప్పొచ్చు. అలాగే విద్యార్థికి సునిశ్చిత శ్రవణం అనేది దేని ద్వారా ప్రథమంగా అలవడుతుందని అడిగితే కుటుంబం ద్వారా. ఎందుకంటే మొదటిగా శిశువు అనేవాడు కుటుంబం ఉంటుంది కాబట్టి. ఇక తర్వాత ప్రతి వ్యక్తికి సహజంగా అలవడేవి శ్రవణము, భాషణము అనే నైపుణ్యాలు అయితే, అంటే సామాన్య వ్యవహారాలకు అలవడేవి ఏంటని అడిగితే శ్రవణము, భాషణము. శ్రవణము, భాషణము అనే 2 నైపుణ్యాలు కూడా సహజంగా అలవడతాయి, అంటే సామాన్య వ్యవహారాలకు అలవడతాయి. కానీ శిష్ట వ్యవహారాలకు అలవడేవి ఏమిటి అని అడిగితే పఠనము మరియు లేఖనము. ఇవి రావాలంటే అభ్యాసం చేయాలి ఎక్కువగా. విద్యార్థి పాఠశాలలో చేరక ముందు పిల్లవాడికి తెలిసినవి ఏ నైపుణ్యాలు అని అడిగితే శ్రవణం, భాషణం. ఎందుకంటే శ్రవణము, భాషణము నేర్చుకునే కదా పాఠశాలకు వస్తాడు. అంటే పాఠశాలలో చేరిన తర్వాత ప్రయత్నపూర్వకంగా, అంటే పిల్లవాడు ప్రయత్నం చేయాలా, ప్రయత్నపూర్వకంగా నేర్చుకునేవి ఏంటని అడిగితే పఠనం మరియు లేఖనం అనే 2 నైపుణ్యాలు. శ్రవణము, భాషణము అనేది సామాన్య వ్యవహారాలకు కలబడతాయి. శిష్ట వ్యవహారాలకు కలబడేవేంటి అని అడిగితే పఠనం మరియు లేఖనము అని చెప్తాము. ప్రతి వ్యక్తికి సహజంగానే అలవడతాయి శ్రవణం మరియు భాషణం అనేది. సునిశ్చిత శ్రవణం అనేది పిల్లవాడికి కుటుంబం ద్వారా అలవడుతుంది. అతి సులువైనది శ్రవణం, అతి కష్టమైనది లేఖనం. నిత్య వ్యవహారానికి తోడ్పడేది ప్రయత్నం మరియు అత్యంత సాంఘిక ప్రయోజనం కలిగినది భాషణము. ప్రయత్నపూర్వకంగా అలవడేవి పఠనం మరియు లేఖనం. సో ఇవి ఇక్కడ మనం చూసాం. ఇక దీని తర్వాత చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో భాగంగా ఉన్నటువంటి ఆధార పత్రాలలో భాషా బోధన ఆధార పత్రం ఒకటి. ఇదే మొదటి ఆధార పత్రం. భాషా బోధన ఆధార పత్రం అనేది ప్రధానంగా 7 విద్యా సామర్థ్యాల గురించి ప్రస్తావించింది అని ఇవ్వడం జరిగింది సార్. అంటే మరి పిల్లవాడు ఆర్జించాల్సినటువంటి, అంటే భాష నేర్చుకోవడం ద్వారా, భాష అభ్యసనం ద్వారా పిల్లవాడు సాధించాల్సినటువంటి 7 సామర్థ్యాల గురించి ప్రస్తావించినదే, అంటే విద్యా ప్రమాణాల గురించి ప్రస్తావించినదే ఏపీఎస్సిఎఫ్ 2011. అంటే రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 అని చెప్పొచ్చు సార్. ఏంటి అని అడిగితే పేర్లు వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం, ఇది వరుసగానే గుర్తుపెట్టుకోవాలా. రాయడం అంటే స్వీయ రచన, పదజాలాభివృద్ధి, సృజనాత్మక వ్యక్తీకరణ, ప్రశంస, భాషాంశాలు. ఒకవేళ చూడండి ఇక్కడ వి, ఇక్కడేమో చ,
ఇక్కడేమో స్వి, ఇక్కడేమో ప, ఇక్కడేమో శృ, ఇక్కడేమో ప్ర, ఇక్కడేమో భ. ఇలా కూడా గుర్తుపెట్టు. వీచ, వీచ, స్వీప, సుప్రభ. కోడ్లా గుర్తుపెట్టుకో. వీచ, స్వీప, సుప్రభ అని గుర్తుపెట్టుకుంటే అంటే ఈ 7 పేర్లు మర్చిపోయినా సరే ఆప్షన్ చూడగానే మనం గుర్తుపడతాం. అంటే వీచ, స్వీప, సుప్రభ అని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. అంటే వి అంటే వినడం, మాట్లాడడం, చ అంటే చదవడం, రాయడం, స్వి అంటే స్వీయ రచన, ప అంటే పదజాలం, శృ అంటే సృజనాత్మకత, ప్ర అంటే ప్రశంస, భ అంటే భాషాంశాలు. ఈజీ, వరుసగా మనం గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఈ భాషా నైపుణ్యాలు శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం పిల్లవాడు నేర్చుకోవాలి అని అడిగితే ఒక శాస్త్రీయ మెథడ్లో మనం నేర్చుకోవాలి భాషా సామర్థ్యాలను అని ఎవరు చెప్తున్నారు? భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలా? ఏ శాస్త్రీయ పద్ధతులను అడిగినట్లయితే ఈ 7 కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ 7 కూడా మనం గుర్తుపెట్టుకోవడం కోసం చూడండి. బో ఆ, బో ఆ, వీసా, వీసా, బా పోపా, బా పోప్ర. లేకపోతే ఇది సార్ వరుసగా వచ్చే పేర్లు ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి సార్, లేకపోతే గుర్తుండవు, బేసిక్ గుర్తుండవు, ఎవరికి గుర్తుండవు. సో బో ఆ, వీసా, బా పోప్రా అని గుర్తుపెట్టుకో. వీసా, బా ప్రోప్రా. తర్వాత ఇప్పుడు వి అంటే ఏంటి సార్ అని అడిగితే బో. సో బో అంటే ఏమని అడిగితే బోధన, అనుభవం. ఆ అని అడిగితే అభ్యసన, అనుభవం. వి అంటే వినియోగం. సా అంటే సాధారణీకరణ. భా అంటే భాగస్వామ్యం. పో అంటే పోల్చడం. ప్రా అంటే ప్రతిస్పందన. ఈ 7 పేర్లు ఖచ్చితంగా మనకు గుర్తుండాలా. చెప్పింది ఎవరు? భాషా శాస్త్రవేత్తలు. ఇవి ఎందుకు తోడ్పడతాయి? భాషా సామర్థ్యాలను నేర్చుకోవడానికి ఈ ఒక శాస్త్రీయ పద్ధతి ఆధారంగా ఇవన్నమాట. సో బోధన, అనుభవం, బో ఆ, అభ్యసన, అనుభవం, వీసా, బా పోప్రా అంటే వినియోగం, వీసా సాధారణీకరణం, బా పోప్రా భాగస్వామ్యం, పోల్చడం, ప్రతిస్పందన. పేర్లు గుర్తుండాలి సార్. మాతృభాషను బోధించే ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయికి సంబంధించినటువంటి 4 కూడా భాషా నైపుణ్యాలను మరి ప్రాథమిక స్థాయికి సంబంధించిన లక్ష్యాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు సార్. అయితే పరభాష బోధించే అంటే ఇతర భాష బోధించే ఉపాధ్యాయుడికి ఇవే 4 భాషా నైపుణ్యాలు అనేవి లక్ష్యాలు. ఏ స్థాయి అని అడిగితే కళాశాల స్థాయి. పిల్లవాడికి మాతృభాషలో బోధించే ఉపాధ్యాయుడి ప్రకారంగా విద్యార్థికి భాషా సామర్థ్యాలు శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ప్రాథమిక స్థాయి లక్ష్యాలు. పరభాష బోధించే సమయంలో అయితే ఇవే భాషా నైపుణ్యాలు అనేవి లక్ష్యాలే. ఏ స్థాయికి? కళాశాల స్థాయికి. ఇక్కడ స్థాయి అన్నది మనకి ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు సార్. ఓకేనా? ఇదంతా మనం భాషా సామర్థ్యాలు అనే చాప్టర్లో ఉపోద్ఘాతంలో మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇది ఉపోద్ఘాతానికి సంబంధించినటువంటి భాషా సామర్థ్యాలు అనే చాప్టర్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్గా మనం తెలియజేస్తున్నాం.